అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉపాధ్యాయ పరీక్షలో భాగంగా ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. ఒక్క 10 నిమిషాలు మీరు వీడియోని పూర్తిగా పరిశీలించినట్లయితే ఈ రిజర్వేషన్ల ప్రక్రియ ఎలా ఉంటుంది ఏంటనేది మనం తెలుసుకోవచ్చు. అలాగే మనకి లోకల్‌లో మనం రాయాలా? నాన్ లోకల్‌లో పోస్ట్ రాయాలా? ఎక్కడ మనకి పోస్టులు ఎక్కువ ఉన్నాయి కదని చెప్పేసి బయటికెళ్ళడం వలన మనకి ఎంతవరకు న్యాయం జరుగుతుందనేది చెప్పేసి మనకి ఈ వీడియోని మీరు కంప్లీట్‌గా చూడడం వల్ల తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి సమయం అనమాట. ఓకే. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి దాని గురించి క్షుణ్ణంగా ఒక ఒక ఉదాహరణ ద్వారా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు కొద్దిగా మంచిగా వినేటటువంటి ప్రయత్నము చేయాలి. ఓకే. థ్యాంక్ యూ. గతంలో ముందు మనకిక్కడ ఎలాంటి రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలండి. గతంలో వెర్టికల్ రిజర్వేషన్స్ మనకి ప్రభుత్వం వారు అవలంబించేవారనమాట. ఇప్పుడు 2016 నుంచి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు హారిజాంటల్ రిజర్వేషన్స్ అని చెప్పేసి మనకి అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 2007 నుంచి కూడాను హారిజాంటల్ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు గత తీర్పుల్లో. దాన్ని బేస్ చేసుకుని 2007లో నుంచి ఆ తీర్పు ఉన్నప్పటికీ 2016 నుంచి హారిజాంటల్ రిజర్వేషన్స్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఏంటి హారిజాంటల్ రిజర్వేషన్స్, ఈ వెర్టికల్ రిజర్వేషన్స్ అంటే యాక్చువల్గా ఇప్పుడు వచ్చేటటువంటి హారిజాంటల్ రిజర్వేషన్స్లో మహిళలకి కొంత అన్యాయం అనేది చెప్పాలి. ఎందుకంటే ప్రత్యేకంగా ప్రభుత్వం వారు మహిళలకి 33.3% రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా 33.3% రిజర్వేషన్లు అని చెప్పేసి మనము అనవలసినటువంటి ఆవశ్యకత లేదు. ఎందుకు? ఈ హారిజాంటల్ రిజర్వేషన్స్ని అవలంబించడం వల్ల. అలాగే పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిసేబిలిటీ యాక్ట్ అని చెప్పేసి 95లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిందండి. దాని ప్రకారము ఎవరైతే పీడబ్ల్యూడి చిల్డ్రన్స్ ఉంటారో వాళ్ళకి విద్యా ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్స్ని అవలంబించండి అని చెప్పింది. అంటే ప్రతి 100 పోస్టులకు కూడా 4 వాళ్ళ కోసం తీయమని చెప్పింది. ఈ హారిజాంటల్ రిజర్వేషన్స్ వల్ల వాళ్ళకు కూడా కొంత అన్యాయం జరుగుతుందనే చెప్పాలన్నమాట. న్యాయంగా వాళ్ళకి రావాల్సినటువంటి 4 పోస్టులు కూడాను ఇవ్వడం లేదని చెప్పాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మనకి ఫస్ట్ వెర్టికల్ రిజర్వేషన్స్ని అవలంబించేవారు. వెర్టికల్ రిజర్వేషన్స్లో ఓపెన్లో ఉండేటటువంటి పోస్టులకి ఈ రిజర్వేషన్స్ ఈ నలుగురు పిల్లల్ని సెపరేట్గా ఉంచేవారనమాట. అంటే మీకు ఎలా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఒకసారి ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్కి మనకి ఒక 100 పోస్టులు ఉన్నాయనుకుంటే మనకి ఉన్నాయనుకుంటే అందులో ఓపెన్కి మనకి ఎన్ని వస్తున్నాయి? 50% ఓపెన్ రిజర్వేషన్స్ కాబట్టి ఒక 50 పోస్టులు ఓపెన్కి వస్తున్నాయి. ఈ 50 ఓపెన్ పోస్టుల్లో ఒక 10 మంది మహిళలు సెలెక్ట్ అయ్యారు అనుకోండి. 10 మంది మహిళలు ఓపెన్లో సెలెక్ట్ అయ్యారు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తున్నారు? వెర్టికల్ రిజర్వేషన్స్ గతంలో ఈ 10 మంది మహిళలు ఓపెన్లో వచ్చారు కాబట్టి వాళ్ళు ఓపెన్లో ఉంటారు. ఆ మిగతా రిజర్వేషన్స్ 50 ఓపెన్ రిజర్వేషన్స్ పక్కన పెట్టి ఆ మిగతా మిగిలిపోయినటువంటి ఆ 50 పోస్టుల్లో మహిళలకు 33% రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేసేవారు. దీనివల్ల ఏమవుతుంది? ఇక్కడ ఈ ఓపెన్లో వచ్చేటటువంటి మహిళల సంఖ్య ఒక 10 ఉన్నారనుకుందాం. అక్కడ ఒక 33 మొత్తం 43. అంటే వాళ్ళకి 33% రిజర్వేషన్స్ ఇచ్చాం కదా, 43 అయిపోతున్నాయి అని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళు సుప్రీంకోర్టు ఏమో వాళ్ళకి రిజర్వేషన్స్ అనేది ఈ ఓపెన్లో 10 మంది సెలెక్ట్ అయ్యేటప్పుడు ఈ 10 పోస్టులు 10 మంది ఉమెన్స్ అయిపోయారు. నెక్స్ట్ ఇంకా 23 మంది, మొత్తం 33 కదా, ఇంకొక 23 మందినే సెలెక్ట్ చేయడము, ఆయా రిజర్వేషన్స్ బట్టి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇది మహిళలకి కొంత మైనస్ అనే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ పీడబ్ల్యూడి వాళ్ళని తీసుకుందాం. ఒక 2 పిల్లలు పీడబ్ల్యూ పిల్లలు ఓపెన్లో సెలెక్ట్ అయ్యారు. ఓపెన్లో ఉండేటువంటి 50 పోస్టులు ఒక 2 పీడబ్ల్యూ పిల్లలు వచ్చారు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తుంది అంటే మొత్తం 4 పోస్టులు వాళ్ళకు ఉన్నవి. 2 పిల్లలు ఆల్రెడీ ఇక్కడ సెలెక్ట్ అయిపోయారు కాబట్టి 2 పోస్టులే వాళ్ళకి ఇస్తుంది అనమాట రిజర్వేషన్స్లో. అలాంటప్పుడు పీడబ్ల్యూడి పిల్లలకి కంప్లీట్గా 4% రిజర్వేషన్ ఎలా ఇంప్లిమెంట్ అవనట్లే కదా. ఇక్కడ ఓపెన్లో వాళ్ళకి బలం ఉంది, వాళ్ళు బాగా చదువుకున్నారు కాబట్టి ఓపెన్లో వాళ్ళ పోస్ట్ సాధించారు కాబట్టి రిజర్వేషన్స్లో ఆ 4 పోస్టులు ఏ కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ ఓపెన్లో సెలెక్ట్ అయ్యారో ఆయా కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి రిజర్వేషన్స్ వెళ్ళాలి. లేదు నిజంగా ఒక ఓసీ పిల్లాడే ఓపెన్లో సెలెక్ట్ అయ్యాడు అనుకోండి, ప్రాబ్లమే లేదు. ఆ విధంగా మనకి గతంలో ఉండేవి. ఇప్పుడు ఈ హారిజాంటల్ రిజర్వేషన్స్ వల్ల
ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ హారిజంటల్ రిజర్వేషన్స్ ఏం చెప్తున్నాయంటే నలుగురు పిల్లలకి ఒక ఇద్దరు పిల్లలు ఓపెన్లో సెలెక్ట్ అయితే ఇంకా 2 పోస్టులే ప్రజెంట్ ఇస్తుందన్నమాట గవర్నమెంట్. ఈ విధంగా హారిజంటల్ రిజర్వేషన్స్ ఉండి గతంలో వెర్టికల్ రిజర్వేషన్స్ అనేవి ఉండేటప్పుడు ఆ విధంగా అంటే నలుగురు పిల్లలు ఓపెన్లో సెలెక్ట్ అయినప్పటికీ ఆ నలుగురు పిల్లలు ఓపెన్లో ఉండేవారు. ఈ రిజర్వేషన్స్లో కూడా ఇంకొక 4 పోస్టులు ఇచ్చేవారు. అంటే మొత్తం 8 పోస్టులకు వాళ్ళకి వెళ్ళేవి అనమాట గతంలో వెర్టికల్ రిజర్వేషన్స్లో. హారిజంటల్ రిజర్వేషన్స్లో ఇప్పుడు నేను చెప్పే విధంగా జరుగుతుంది అనమాట. ఇది వెర్టికల్కి హారిజంటల్కి డిఫరెన్స్ అనమాట. అంటే ముఖ్యంగా మహిళలకి ఇది కొద్దిగా మైనస్ అనే చెప్పాలి. వెర్టికల్ రిజర్వేషన్, హారిజంటల్ రిజర్వేషన్. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి ఇప్పుడు మనం పోస్టు లోకల్లో రాయాలా నాన్ లోకల్లో రాయాలనేది పెద్ద సమస్య మనందరికి కూడాను. ఏమండి దీని గురించి కూడా కొద్ది క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఏంటి మాస్టారు ఇప్పుడు ముందు లోకల్ నాన్ లోకల్ అంటే ఎవరైనా ఒక స్టూడెంట్ మనకిప్పుడు మీరు మీ ఎడ్యుకేషన్ ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఎస్జిటి పోస్ట్ రాశారనుకోండి, దానికి మినిమం క్వాలిఫికేషను డిఎడ్ చేసే పిల్లలు, డైట్ చేసే పిల్లలు దానికి ఎలిజిబుల్ కాబట్టి ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు డైట్ చేస్తారు. ఇంటర్మీడియట్ వరకు నువ్వు ఎక్కడైతే చదువుకున్నావో 7 ఇయర్స్ ఎడ్యుకేషన్, 7 సంవత్సరాల చదువు నువ్వు ఎక్కడైతే చదువుకున్నావో అది నీ లోకల్గా పరిగణిస్తారు. అంటే ఉదాహరణకి నువ్వు ఒక శ్రీకాకుళంకి చెందిన అబ్బాయి అవ్వచ్చు, బట్ నీ చదువంతా కూడా ఒక 8 సంవత్సరాలు విశాఖపట్నంలో జరిగింది అనుకోండి, నువ్వు ఎడ్యుకేషన్ పరంగా నీకు విశాఖపట్నం లోకల్ అవుతుంది కానీ నీకు శ్రీకాకుళం లోకల్ అవ్వదు. మీ అందరికీ తెలిసిన పాయింట్. ఓకే, ఇది లోకల్ నాన్ లోకల్ ఎలా డిసైడ్ చేస్తారనే పాయింట్. ఈ శ్రీకాకుళం కాకుండా వేరే ఏ డిస్ట్రిక్ట్లో రాసినా వాడు నాన్ లోకల్ కిందకి సంబంధించినటువంటి పర్సన్ అవుతాడు, నాన్ లోకల్ పర్సన్ అవుతాడు అనమాట అబ్బాయి. ఇప్పుడు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి నువ్వు నాన్ లోకల్లో పెట్టాలనుకుంటున్నావు, ఉద్యోగానికి నాన్ లోకల్లో పెట్టాలనుకుంటున్నావు. ముందుగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అక్కడ మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి, అందులో ఓపెన్లో ఎన్ని ఉన్నాయి, మొత్తం పోస్టులతో నీకు సంబంధం లేకుండా ఓపెన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి నువ్వు ముందుగా తెలుసుకోవాలి. నాన్ లోకల్ నుంచి వెళ్ళేవాళ్ళు అంటే వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్కి ఈ రాబోయే నోటిఫికేషన్లో చాలా పోస్టులు కర్నూలులో ఉన్నాయని చెప్పేసి మనం అందరం కూడాను కర్నూలు వెళ్తుంటాం. అయితే వెళ్ళే ముందు మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే కర్నూలులో మొత్తం పోస్టులు ఓకే ఒక 1500 ఉన్నాయి అనుకుందాం, అందులో ఓపెన్కి ఎన్ని వస్తున్నాయి అనేది ముందు మీరు తెలుసుకోవాలి. ఓపెన్కి ఒక 50% కాబట్టి 1500లో ఒక రఫ్గా మనం ఒక ఫిగర్ వేసుకుందాం. అంటే 1500లో 750 50% కాబట్టి 750 ఓపెన్కి రావచ్చు. రాష్ట్ర బట్టి కొన్ని పోస్టుల సంఖ్య మారేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఉదాహరణకి మనం ఒక 500 పోస్టులు ఓపెన్కి వచ్చాయి అనుకుందాం. 500 పోస్టులు ఓపెన్కి వచ్చాయి అనుకుందాం. 500 పోస్టులకి మీరు ఎలిజిబుల్ కాదు, నాన్ లోకల్ నుంచి వెళ్ళే పిల్లలు. అందులో 20%కి మాత్రమే ఎలిజిబుల్, 20% పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. 20% ఓపెన్ పోస్టులకి. అలాగే రిజర్వేషన్లో అక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయో ఆ రిజర్వేషన్లో కూడా 20% పోస్టులు చూస్తాడు. చాలామంది ఓపెన్ 20% అనుకుంటారు నాన్ లోకల్ అంటే. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఓపెన్ 20 అనుకుంటారు. 20% ఓపెనే కాకుండా రిజర్వేషన్లో ఉండే పోస్టులు కూడాను 20% వెయిటేజ్ అనేది నాన్ లోకల్ పిల్లాడికి ఇస్తున్నారు. ఓకే రైట్, ఇప్పుడు మనం మెయిన్ పాయింట్లోకి వద్దాం. అక్కడ 500 పోస్టులు ఓపెన్లో ఉండేటప్పుడు 100 పోస్టులకి నువ్వు ఎలిజిబుల్. 500కి 20% అంటే 100 అవుతుంది కదా, 100కి 20, 500కి 100 పోస్టులు అవుతున్నాయి. ఓకే రైట్, అంటే మొదటి 100లో నీ మెరిట్ ర్యాంక్ ఉండాలన్నమాట. నీ మెరిట్ ర్యాంకు 1 నుంచి 100 లోపు ఉంటే నువ్వు అక్కడ 20% ఓపెన్లో సెలెక్ట్ అవుతున్నావు. 20% ఓపెన్లో సెలెక్ట్ అవుతున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నీ ర్యాంకు ఒక 190 అనుకుందాం. 190 అయ్యేటప్పుడు నువ్వు మరి అక్కడ అంటే ఇక్కడ 20% ఓపెన్ అని చెప్తున్నాం కదా, ఆ 20% ఓపెన్లో లోకల్ అబ్బాయి అయినా ఉండొచ్చు, నాన్ లోకల్ అబ్బాయి అయినా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు ఆ 20% ఓపెన్లో. ఏమండి ఆ 100 పోస్టుల్లో అంటే మొదటి 100లో నువ్వు ఉండాలి. ఆ 101, 102, 103 అప్ టు 500 ఓపెన్ వరకు ఎవరిని ఫిలప్ చేస్తారంటే అక్కడ స్థానికంగా ఉండేటటువంటి స్థానికంగా ఉండే పిల్లలతో ఆ పోస్టులని ఫిలప్ చేయడం అనేది జరుగుతుంది. అవన్నీ ఓపెన్ పోస్టులు ఫిలప్ అయిపోయినాక నెక్స్ట్ రిజర్వేషన్స్ ABCDE అలాగే నెక్స్ట్ ఎన్ని ఉంటే అన్ని SC ST మొత్తం అన్ని రిజర్వేషన్స్ కూడాను వాళ్ళకు వచ్చేటటువంటి పోస్టులు బట్టి అక్కడ పెట్టేటటువంటి పర్సన్స్ బట్టి ఫిలప్ చేయడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు మనం పాయింట్లోకి వద్దాం. గతంలో 2012 కంటే ముందు ఎలా నింపేవారంటే ఇప్పుడు నువ్వు ఒక నాన్ లోకల్ అబ్బాయి నీ ర్యాంకు ఒక 90 కాదు 102 అనుకుందాం. ఇప్పుడు ఏమైంది, నువ్వు టాప్ 20లో లేవు, ఓపెన్లో 20%లో లేవు. ఎందుకు, అక్కడ వచ్చిన పోస్టులు
వందే కాబట్టి నీది 102 మెరిట్ ర్యాంక్ కాబట్టి నువ్వు 20% ఓపెన్లో సెలెక్ట్ అవ్వలేదు. మరి ఎక్కడ సెలెక్ట్ అవుతావు? నువ్వు ఒక బీసీఏ కేటగిరీకి చెందిన స్టూడెంట్ అయితే బీసీఏలో అక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయో చూస్తాడు. అందులో 20% బీసీఏకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 ఉన్నాం అనుకుందా, అక్కడ ఒక 50 పోస్టులు ఉన్నాయి అనుకో, 20% అంటే 50కి 5 అంటే ఒక 10 పోస్టులు వస్తాయి నీకు. అక్కడ బీసీఏ వాడు 50 పోస్టులకి ఎలిజిబుల్, బయట నుంచి వెళ్ళే బీసీఏ స్టూడెంట్ మొదటి 10 మందికి మాత్రమే ఎలిజిబుల్ అనమాట. మొదటి 10 మంది 10 పోస్టుల్లో మాత్రమే ఎలిజిబుల్. నీది 102 కాబట్టి ఖచ్చితంగా నువ్వు 20% బీసీఏ రిజర్వేషన్లో నువ్వు నాన్ లోకల్లో సెలెక్ట్ అవుతావు. ఇది 2012 కంటే ముందు జరిగింది. ఎప్పుడైనా కూడా మనకి ఎప్పుడు కూడా ఓపెన్ పోస్టులు పూర్తిగా నింపిన తరువాతనే రిజర్వేషన్ పోస్టులకి వెళ్ళాలి. అయితే 2012లో మొదటి జాబితా ఒకటి సిద్ధం చేసిన తర్వాత రెండవ జాబితా అని చెప్పేసి మళ్ళీ తెలంగాణ జేఏసీ నాయకులు కొంత ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి లోకల్ పిల్లలకి కొంత ఇబ్బంది జరుగుతుందని పెట్టేసి నాన్ లోకల్ వాళ్ళ వల్ల కొద్దిగా జాబితాలని మార్చండి అని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించుకుంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎలా కట్టారంటే నాన్ లోకల్ వాళ్ళకి ఇక్కడ మీరు కీన్గా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఓపెన్లో 100 పోస్టులు వచ్చాయి. ఓపెన్లో 100 వచ్చేటప్పుడు 20% ఓపెన్లో అంటే మొత్తం 500 పోస్టులు ఉన్నాయని చెప్పాను కదా. 500లో 20%కి వచ్చిన పోస్టులు ఎన్నండి? 20%కి వచ్చిన పోస్టులు 100. 20%కి వచ్చిన పోస్టులు 100. ఆ 101, 102, 103 అప్ టు 500 వరకు అవి కూడా ఓపెన్ పోస్టులే. బట్ లోకల్ ఓపెన్ వాళ్ళకి వీళ్ళు ఏం చేశారు, 2012 సెకండ్ లిస్ట్లో 1 నుంచి 100 పోస్టులు నింపేశారు. అక్కడ లోకల్ వాళ్ళని ఉండొచ్చు, నాన్ లోకల్ వాళ్ళని ఉండొచ్చు. 1 నుంచి 100 పోస్టులు ఫిలప్ చేసి 101 నుంచి అప్ టు 500 వరకు పోస్టులు ఓపెన్ పోస్టులు అవి 80% ఓపెన్, అవి 80% లోకల్ ఓపెన్ అని చెప్పి దాన్ని పక్కన పెట్టి ఈ 100 నింపి వాటిని పక్కన పెట్టి రిజర్వేషన్ 20%కి వెళ్ళిపోయారు. రిజర్వేషన్ 20%కి వెళ్ళిపోయారు. దీనివల్ల ఏం జరుగుతుంది, ఈ 80% ఓపెన్ కూడా నింపిస్తే అక్కడ లోకల్లో ఉన్నవాడు కూడాను ఈ 80%లో వెళ్ళిపోతే ఆ రిజర్వేషన్స్లో నెక్స్ట్ ఎవరైతే రిజర్వేషన్ ఉన్న పిల్లలు వస్తారో వాళ్ళు వస్తారు. బట్ అలా కాకుండా 80% లోకల్ ఓపెన్ అని చెప్పి పక్కన పెట్టడం వల్ల, అంటే లోకల్ వాళ్ళకి న్యాయం జరగాలని అవి పక్కన పెట్టి రిజర్వేషన్కి రావడం వల్ల మరి ఆ వెనకుండేటటువంటి రిజర్వేషన్ పిల్లలకి ఈ ఓపెన్లో వెళ్ళవలసిన వాడిని నింపితే ఓపెన్లో వెళ్తారు అందరూ కూడా. ఈ పోస్టులు నింపట్లేదు, ఫిలప్ చేయట్లేదు. దానివల్ల 80% ఓపెన్ పక్కన పెట్టడం వల్ల నాన్ లోకల్ క్యాండిడేట్లకి ప్రాబ్లం అయింది, లోకల్ పిల్లలకు కూడా రిజర్వేషన్ పిల్లలకి ప్రాబ్లం అయింది అనమాట. కాబట్టి ఇప్పుడు అసలు 2012 రెండవ జాబితా ప్రకారము జాబితాలు సిద్ధం చేస్తున్నారా ఏంటనేది కొద్దిగా మనకి కన్ఫ్యూజనే. ఎందుకంటే మనం ఎవరమైనా డివైఎఫ్స్కి వెళ్ళి అడుగుంటే వాళ్ళు చెప్తారు, డివైఎఫ్స్ కానీ లేదు ఆర్టీ యాక్ట్ ప్రకారం మనం పెట్టి గత డిఎస్సిలో 2012 తర్వాత జరిగినటువంటి జాబితాలు ఏ విధంగా సిద్ధం చేశారంటే 80% ఓపెన్ పక్కన పెట్టారా, లేదు ఓపెన్ అంటే ఆ 20% నాన్ లోకల్ వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాతను కంప్లీట్గా ఓపెన్ నింపినాక రిజర్వేషన్కి వెళ్ళారా, ఇది మనం తెలుసుకొని మనం లోకల్ పెట్టాలా నాన్ లోకల్ పెట్టాలనేది కొద్దిగా మనం ఆలోచించుకొని చేయాల్సినటువంటి కార్యక్రమం అండి. మీకు ఈ వీడియో చూసి అసలు లోకల్ నాన్ లోకల్ అంటే ఏంటి, మనం లోకల్కి వెళ్ళాలా నాన్ లోకల్లో పోస్ట్ రాయాలా అనేది కొద్దిగా ఆలోచించుకొని ఏదో బ్లైండ్గా కాకుండా కొద్దిగా ఆలోచించుకొని సీనియర్స్తో డిస్కషన్ చేసుకొని మనం ముందుకెళ్ళడం అనేది ఉత్తమమైనటువంటి పద్ధతి. 2012 తర్వాత మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకోండి అందరు విద్యార్థులు కూడాను, 2012 సెకండ్ లిస్ట్, ఆ 2012 మొదటి జాబితాలో ఈ విధంగానే సిద్ధం చేశారు, వాళ్ళకి ఉద్యోగాలు కూడా వచ్చాయి. తర్వాత రెండో జాబితాలో ఇలా ప్రిపేర్ చేయడం వల్ల ఏమైందంటే ఒక 953 మంది అభ్యర్థులకి న్యాయం జరగలే. అందులో తెలంగాణకు కొంతమంది వెళ్ళిపోయారు, మన ఆంధ్రప్రదేశ్ ఏపీకి కొంతమంది వచ్చారనమాట. వాళ్ళు ఎప్పటికీ కూడాను ప్రభుత్వాల చుట్టూ తిరగడము, ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్ల, అధికారులు చేసేటటువంటి తప్పుల వల్ల వాళ్ళకు ఉద్యోగాలు కోల్పోవడం అన్నీ కూడా జరిగింది. ఏది ఏమైనప్పటికీ కంప్లీట్గా ఓపెన్ నింపకుండా రిజర్వేషన్స్కి వస్తే రిజర్వేషన్లో ఉండేవాడు ఖచ్చితంగా లాస్ అవుతాడు. ఇది క్లియర్ కట్ పాయింట్. ఓకే, మరి 20% నింపి 80% ఓపెన్ పక్కన పెట్టి నెక్స్ట్ 20% రిజర్వేషన్లో 20% పోస్టులకు వస్తున్నారా, లేదు కంప్లీట్గా ఓపెన్ అయ్యాకే నెక్స్ట్ రిజర్వేషన్స్కి వస్తున్నారా అనేది మనం ఒకసారి తెలుసుకొని వెళ్ళడం అనేది ఉత్తమమైనటువంటి పద్ధతి. గతంలో అయితే మనకి ఆ డిఈఓ ఆఫీసుల్లో ఆ ఓపెన్ కట్ ఆఫ్లని అలాగే రిజర్వేషన్ కట్ ఆఫ్లు చక్కగా ఉండేవి. ఇప్పుడు 2012 తర్వాత నాకు తెలిసి పెద్దగా అట్లాంటివి ఇవేం లేవు. అంటే అన్యాయం జరిగిపోతుందని చెప్పను కానీ ఈ సంక్షిప్త సమాచారాలు సెల్కి మెసేజ్ రావడం, మనం వెళ్ళి ఆ సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి వెళ్ళడం ఇలా జరుగుతుందన్నమాట. అంటే 80% అంటే మొత్తం ఓపెన్
కంప్లీట్‌గా ఓపెన్ నింపకుండా రిజర్వేషన్స్‌కి వస్తే రిజర్వేషన్‌లో ఉండేవాడు ఖచ్చితంగా లాస్ అవుతాడు. ఇది క్లియర్ కట్ పాయింట్. ఓకే. మరి 20% నింపి 80% ఓపెన్ పక్కన పెట్టి నెక్స్ట్ 20% రిజర్వేషన్‌లో 20% పోస్టులకు వస్తున్నారా? లేదు కంప్లీట్‌గా ఓపెన్ అయ్యాకే నెక్స్ట్ రిజర్వేషన్స్‌కి వస్తున్నారనేది మనం ఒకసారి తెలుసుకొని వెళ్ళడం అనేది ఉత్తమమైనటువంటి పద్ధతి. గతంలో అయితే మనకి ఆ డీఈఓ ఆఫీసుల్లో ఆ ఓపెన్ కట్ ఆఫ్‌లని, అలాగే రిజర్వేషన్ కట్ ఆఫ్‌లు చక్కగా ఉండేవి. ఇప్పుడు 2012 తర్వాత నాకు తెలిసి పెద్దగా అట్లాంటివి ఇవేం లేవు. అంటే అన్యాయం జరిగిపోతుందని చెప్పను గానీ, ఈ సంక్షిప్త సమాచారాల సెల్‌కి మెసేజ్ రావడం, మనం వెళ్లి ఆ సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్‌కెళ్ళడం ఇలా జరుగుతుందనమాట. అంటే 80% అంటే మొత్తం ఓపెన్ నింపుతున్నారా? లేదు 20% ఓపెన్ నింపి 80% ఓపెన్ లోకల్ ఓపెన్ అని చెప్పి పక్కన పెట్టి నెక్స్ట్ రిజర్వేషన్స్‌కెళ్ళి అక్కడ 20% నింపి ఆ 80% రిజర్వేషన్ పోస్టులు మళ్ళీ పక్కన పెట్టి ఆ లోకల్ వాళ్ళతో నింపుతున్నారా? అలా అయితే మాత్రం నాన్ లోకల్ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే. లేదు మొత్తం 20% ముందు లోకల్, నాన్ లోకల్ అనుకున్నా అవి నింపేసి, ఆ నెక్స్ట్ 80% కూడా ఓపెన్ నింపిస్తే, ఆ లోకల్ ఓపెన్ పిల్లాడు అందులో వెళ్ళిపోతాడు కాబట్టి నెక్స్ట్ రిజర్వేషన్స్‌కి రావడం వల్ల లోకల్ రిజర్వేషన్స్ పిల్లలకు కూడా ఉండి ఎటువంటి అన్యాయము జరగదు. ఓకేనండి. ఇదంతా కూడా మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేసి కొద్దిగా సీనియర్‌లకి, అనుభవజ్ఞులకి, అలాగే ఆఫీస్‌లో ఉన్నటువంటి అధికారులని అందరినీ తెలుసుకొని మీరు లోకల్ పెట్టాలా, నాన్ లోకల్ పెట్టాలనేది సరైన నిర్ణయం తీసుకొని మీ విజయం పొందుతారని చెప్పేసి, మీ విజయంలో కీలక పాత్ర వహించినటువంటి ఈ లోకల్, నాన్ లోకల్ గురించి బాగా తెలుసుకొని మీరు విజయం పొందుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.